పరమవీర చక్ర అవార్డు పొందినటువంటి మేజర్ రామ రఘోబా రాణే గారు. సో ఒకసారి వారి గురించి వివరాలు చెప్తారా సార్? మనకు మేజర్ రామ రఘోబా రాణే గారు, ఈయన కర్ణాటకలో పుట్టారు. ఆయన కార్వార్ ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి. అప్పుడు కోర్స్ బ్రిటిష్ 1918లో పుట్టారు ఆయన. అప్పుడు బ్రిటిష్ ఎంపైర్ నడుస్తూ ఉండింది అది. అప్పుడు ఆయన అక్కడ, అంటే అది దాని కర్ణాటక అన్న ప్రాంతం కాదు అది, ఇప్పుడు అది కర్ణాటకలో వస్తుంది. కానీ ఆయన కొంకణి మరాఠీ మాట్లాడేటువంటి కుటుంబంలో జన్మించారు ఆయన. ఆయన కొంత యుక్త వయసు వచ్చిన తర్వాత ఈ నిరాకరణ ఉద్యమం ఏదైతే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఏదైతే జరుగుతూ ఉండిందో, గాంధీ గారిది ఇతరత్ర అవన్నీ జరుగుతుందో, దాంట్లో ఆయన చాలా మక్కువ చూపించి దాంట్లో వెళ్ళిపోయారు ఆయన. వెళ్ళిపోతే వాళ్ళ తండ్రి భయపడ్డారు, వీడికి ఉద్యోగాలు వస్తాయా రావా అని చెప్పి భయపడి ఆయన మళ్ళీ పోస్టింగ్ మార్చుకుని తన స్వగ్రామంకి వచ్చి తన పిల్లవాళ్ళకి తన అండలో ఉంచుకుని ఈ ఉద్యమాల్లో వెళ్లకుండా ఉద్యోగం మళ్ళీ వేట కోసం అతన్ని పెట్టి ఇవన్నీ కష్టపడ్డారు. వాళ్ళ తండ్రి ట్రాన్స్ఫరబుల్ జాబ్ కాబట్టి చాలా ప్రాంతాల్లో అతను చదువుకుని ఆ ప్రాంతం అంతా కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలంతా కూడా తిరిగి అతను చిన్న వయసు ఆయనతో కూడా అలాగే జరిగింది ఆయన. కానీ యుక్త వయసు వచ్చిన తర్వాత ఉద్యోగం కావాలి కదా, కాబట్టి బ్రిటిష్ ఆర్మీలో చేరారు ఆయన. బ్రిటిష్ ఆర్మీలో చేరినప్పుడు అతని సెకండ్ వరల్డ్ వార్లో అతన్ని నియమించారు. బర్మా సైడ్ యుద్ధం జరిగినప్పుడు అక్కడ ఆయన్ని డిప్లాయ్ చేశారు. అరక్కన్ ఆర్మీ యుద్ధంలో కొన్ని రివర్సెస్ వచ్చినాయి బ్రిటిష్ ఫోర్సెస్కి. జాపనీస్ ఫోర్సెస్ వాళ్ళని పుష్ చేశారు అక్కడి నుంచి. సో దాంట్లోంచి రిట్రీట్ అవుతున్నప్పుడు ఈయనకు రాణే గారికి ఈయన టీంకి వాళ్ళకి ఏం కమాండ్ ఇచ్చారంటే, అక్కడ ఉన్నటువంటి వీళ్ళ అసెట్స్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళ ట్యాంకులు కావచ్చు, వీళ్ళ ట్రక్కులు కావచ్చు, వీళ్ళకు ఉన్నటువంటి అమ్యునిషన్లు కావచ్చు, ఏవి వదిలేసి వీళ్ళు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది, దాన్ని డిస్ట్రాయ్ చేయమని చెప్పి వీళ్ళకు ఆదేశాలు ఇచ్చారు. పథకం ప్రకారం అక్కడ అది నాశనం అయిపోయిన తర్వాత ఒక బ్రిటిష్ నేవీ వచ్చి వాళ్ళని రెస్క్యూ చేయాలి. ఈయన టీము ఉండి జాపనీస్ ఫైరింగ్ జాపనీస్ వస్తున్నా కానీ ధైర్యంగా అక్కడ ఉన్నటువంటి వీళ్ళవన్నీ కూడా డిస్ట్రాయ్ చేసేసి వెయిట్ చేస్తే కనుక నేవీ రెస్క్యూ రాలేదు వాళ్ళ దగ్గర. అప్పుడు వీళ్ళు నదిలో, వాళ్ళు చాలా కష్టం మీద నదిలో వాళ్ళ ఫైరింగ్ని తట్టుకుంటూ వాళ్ళు దాటి వాళ్ళు వచ్చారనమాట. అప్పుడే సాహసోపేతంగా ఆయన అటువంటి డేరింగ్ ఆపరేషన్స్ చేయగలిగారు సెకండ్ వరల్డ్ వార్లో కూడా. తర్వాత ఆయన్ని బాంబే సాపర్స్, అంటే మనకు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పార్టిషన్ తర్వాత ఆయన్ని డిసెంబర్ 1947లో బాంబే సాపర్స్కి ఆయన్ని అపాయింట్ చేశారు. ఆయన దాన్ని అక్కడ నియమించారు. ఆయన బాంబే సాపర్స్లో ఉండగా మనకు తెలుసు ఇమ్మీడియట్గా మనకు పాకిస్తాన్తో యుద్ధం వచ్చింది, జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు చొరబడ్డారు. మనకు తెలుసు అప్పటికే మనకు రజౌరి వాళ్ళ అధీనంలో ఉంది, అది దీపావళి రోజు వాళ్ళ అధీనంలో ఉంది. మనం నేషనల్ స్టబ్లో దాని గురించి ప్రతి సంవత్సరం కూడా మనం దీపావళి సమయంలో మనం దాని గురించి మనం ప్రోగ్రామ్స్ చేసాం. రజౌరిలో ఉన్నటువంటి బలిదాన్ భవన్ గురించి మనం ప్రోగ్రామ్స్ చేసాం. మనం రజౌరి వాళ్ళ చేతిలో ఉంది. రజౌరిని విడిపించడానికి వెళ్ళినటువంటి టీంలో ఈయన కూడా వెళ్ళారు. నౌషేరా నుంచి మనకు అఖ్నూర్ జమ్మూని దాటిన తర్వాత అఖ్నూర్ వస్తుంది, అఖ్నూర్ తర్వాత నౌషేరా తర్వాత రజౌరి తర్వాత పూంచ్, ఇది ఆ స్ట్రెచ్. దాంట్లో వాళ్ళు వచ్చేసి రజౌరిని క్యాప్చర్ చేశారు. నౌషేరా ఆఫ్ కోర్స్ క్యాప్చర్ అయింది. ఈయన వెళ్ళేసరికి నౌషేరా రిలీజ్ అయిపోయింది. నౌషేరా నుంచి ఇప్పుడు రజౌరికి వెళ్ళారు. రజౌరికి వెళ్ళడానికి ఈయనని క్లియరెన్స్ టీంలో పెట్టారు. క్లియరెన్స్ టీంలో ఈయన వెళుతుండగా వాళ్ళు ఏం చేశారంటే అక్కడ రోడ్ బ్లాక్స్ పెట్టడము, మన కల్వర్ట్స్ని విరగొట్టి పడేయడము, చెట్లను విరగొట్టి పడేయడము. అంటే మన భారత సైన్యం అక్కడ వెళ్ళకూడదు అని చెప్పి రజౌరి దాకా వెళ్లకుండా కంప్లీట్గా దాన్ని దారింబడి కూడా బ్లాకేజ్ పెట్టారు. ప్లస్ వాడి చుట్టుపక్కల కొండల మీద అక్కడి నుంచి ఫైరింగ్ చేస్తున్నారు. ఆ ఫైరింగ్ని తట్టుకుని ఈయన ఈ రోడ్ బ్లాక్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళారు. ఫస్ట్ అటెంప్ట్లోనే మొదటి రోజే వీళ్ళ మీద బాంబులు పడి ఈయన టీంలో 2 మనుషులు చనిపోయారు. ఆయన కూడా గాయాలు తగిలిన బేఖాతర్ చేసి ఆయన రోజుకి 18-19 గంటలు కృషి చేసి ఆయన నిద్రాహారాలు కూడా సరిగా లేకుండా ఆయన ఈ రోడ్ క్లియరెన్స్ అంతా చేసుకుంటూ వెళ్ళారు. మైన్స్ పెట్టి ఆ చెట్లను బ్లాస్ట్ చేయడము, పెద్ద ఆల్పైన్ ట్రీస్ మనం చూసాం కదా కాశ్మీర్లో ఎలా ఉంటాయి, ఎంత పెద్ద చెట్లు ఉంటాయి. ఆ చెట్టును కొట్టి రోడ్డుకి అడ్డం పడేసి దాన్ని ఎలా తీయాలి, రంపాలు పెట్టి కోస్తే కనుక వారం పడుతుంది. సో అటువంటివన్నీ క్లియర్ చేస్తే కానీ మన ట్యాంకులు మన ఎక్విప్మెంట్ వెళ్ళదు. సో ఆ రోడ్ అంతా ధ్వంసం చేశారు. ఆ రోడ్ అంతా క్లియర్ చేసుకుంటూ వెళ్తుంటే ఆయన మీద కాన్స్టెంట్ ఫైరింగ్, కాన్స్టెంట్ బంబార్డ్మెంట్ జరుగుతుండగా కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్ళారు. ఒకటి క్లియర్ చేస్తే నెక్స్ట్ దాన్ని క్లియర్ చేస్తే ఇంకొకటి, ఇలా ఎన్నో క్లియరెన్స్ చేసుకుంటూ వెళ్ళి చంగస్ దాకా ఆయన తీసుకువెళ్ళగలిగారు. చంగస్లో కూడా ఈ రోడ్స్ అన్ని వాళ్ళ అధీనంలో ఉంటే కనుక ఆల్టర్నేట్ రూట్స్ చూపించి మన సైన్యాన్ని, మన ట్యాంకులను తీసుకెళ్ళగలిగారు. అంటే ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 11 దాకా అసలు నిద్ర అన్నది ఆల్మోస్ట్ లేదు ఈయనకి. ఆ ఆహారం ఎంత తిన్నారో ఏంటో మనకు తెలియదు.
కంటిన్యూస్ గా ఈ ఎనిమీ అటాక్స్ ని తట్టుకుని దానికి భయపడకుండా క్లియరెన్స్ చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి ఆగస్టు 13వ తారీఖున మనం రాజోరీని విడిపించుకోగలిగాం. ఆ రాజోరీని విడిపించుకోవడానికి చేసిన యుద్ధంలో ఈయన చాలా కీలక పాత్ర పోషించారు. అందుకని ఆయనకు పరమవీర చక్రతోటి ఆయన సన్మానించుకున్నారు. ఈయన మొట్టమొదటి వ్యక్తి బతికి ఉండగా పరమవీర చక్ర అవార్డీ. అందరూ చనిపోయిన తర్వాత మరణోపరాంత్ సన్మాన్ అంటారు కదా, చనిపోయిన తర్వాత మనం వాళ్ళ సాహస యుద్ధానికి మనం వాళ్ళకి అవార్డు ఇచ్చుకునేటువంటి పరిస్థితి. కానీ ఈయన మొట్టమొదటి మనకు సోల్జర్ అయినా బతికి ఉండగా ఆయనకు పరమవీర చక్ర వచ్చినటువంటి వ్యక్తి. ఆయన అర్థం చేసుకోవచ్చు ఎటువంటి సాహసాన్ని ఆయన ఎలా రికగ్నైజ్ చేశారు. అఫ్ కోర్స్ అది మనకు జరిగింది నెక్స్ట్ 1950లో ఈయనకి పరమవీర చక్ర ఇచ్చారు. ఆయనకు 1968లో ఆయన రిటైర్ అయ్యారు. రిటైర్ అయినా కానీ కూడా ఆర్మీలో 71 దాకా, అంటే ఇంకొక 3 ఏళ్ళు ఆయన సివిలియన్ హోదాలో ఆయన పనిచేశారు, ఆర్మీకి పనిచేశారు. 71 కంప్లీట్గా రిటైర్ అయ్యారు. ఆయన 1994లో ఆయన పరమపదించారు. అఫ్ కోర్స్ ఆయన విగ్రహం మనకు వార్ మెమోరియల్లో ఢిల్లీలో చూడొచ్చు అయింది. అలాగే ఆయన స్వగ్రామంలో పెట్టారు. మనకు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చాలా వాళ్ళ షిప్స్ అన్నిటి కూడాను ఈ పరమవీర్ చక్ర పేర్లు పెట్టేవారు. అలాగే ఒక షిప్ పేరు ఈయన పేరు పెట్టారు. అఫ్ కోర్స్ ఇప్పుడు అది డీకమిషన్ అయిపోయింది. బట్ ఆయన అప్పుడు ఆ పని చేయకుండా ఉంటే ఈరోజు పిఓజేకేలో రజౌరీ ఉండేది. రజౌరీ ఈరోజు మన అధీనంలో ఉంది అంటే కనుక ఈయన పాత్ర చాలా చాలా కీలకమైంది. కాబట్టి ఆయన చేసినటువంటి సాహసోపేతమైనటువంటి ఈ చర్యల వల్ల ఈరోజు మనం రాజౌరీని కాపాడుకోగలిగాం. ఆయన చేసినటువంటి చర్యలు ఇంకా చాలా మందికి రాబోయే ఎన్నో తరాలకు ప్రేరణగా నిలుస్తుందని, ఆయన ఉత్తమగతులు ఆయనకు భగవంతుడు ఆయనకు సద్గతి ప్రాప్తిస్తారని చెప్పేసి మనం కోరుకుందాము. ఆయన ఘన నివాళులు మనదైనటువంటి నేషనల్ స్టబ్లో మనం చేయగలిగిన చిన్న నివాళులు మనం అర్పిస్తాం. ఎస్ సార్, నిజంగానే మేజర్ రామా రఘోబా రాణే గారి గురించి మనం తెలుసుకోవడమే కాదు, మనకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మన చిన్న పిల్లలకి, మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి చెప్పే ప్రయత్నం చేద్దాం. సో దట్ ఈ దేశం కోసం పనిచేసినటువంటి త్యాగధనుల చరిత్రల్ని చెప్పడం నిజంగా మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన పని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.